అమెరికా చరిత్రలోనే సుదీర్ఘ షట్డౌన్ ముగిసింది. ట్రంప్ సంతకంతో 43 రోజుల ఆర్థిక సంక్షోభానికి బ్రేక్ పడింది. అయినా అమెరికన్లకు కష్టాలు తప్పవా? ఈ మధ్యకాలంలో అమెరికా ఎంత నష్టపోయింది? షట్డౌన్ ఎఫెక్ట్ ఎంతకాలం ఉంటుంది? అగ్రరాజ్యం అమెరికాలో కీలక పరిణామం. 43 రోజుల పాటు సుదీర్ఘంగా కొనసాగిన ఆర్థిక షట్డౌన్ కు ముగింపు పడింది. అమెరికాలో షట్డౌన్ ఎత్తివేసే ప్రభుత్వ ఫండింగ్ బిల్లుపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంతకం చేశారు. అంతకుముందు అమెరికా ప్రతినిధుల సభ షట్డౌన్ ఎత్తివేతకు సంబంధించి బిల్లును ఆమోదించింది. సెనెట్ ను రిపబ్లికన్లు మేనేజ్ చేశారు. ప్రతినిధుల సభలో 222 నుంచి 209 తేడాతో ఈ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ షట్డౌన్ దెబ్బకు 2025 అక్టోబర్ 1 నుంచి అమెరికాలో ఆర్థిక వృద్ధి, ఫెడరల్ సర్వీసులు, ప్రజల జీవనాలపై తీవ్ర ప్రభావం చూపింది. 14 లక్షల మంది ఫెడరల్ ఉద్యోగులకు జీతాలు లేవు. కొంత మొత్తం ఇప్పుడు ఇచ్చినా మరికొంత కట్ చేస్తారు. బిల్లుపై ట్రంప్ సంతకం చేయడంతో జనవరి 30 వరకు నిధులకు ఢోకా లేదు. షట్డౌన్ ముగియడంతో వెటరన్స్ అఫైర్స్, అగ్రికల్చర్, FDA వంటి కొన్ని ఏజెన్సీలకు పూర్తి స్థాయిలో బడ్జెట్ ఇస్తారు. షట్డౌన్ సమయంలో పనిచేసిన ఫెడరల్ వర్కర్స్ కు బ్యాక్ పే ఇవ్వాలని, భవిష్యత్తులో లేఅవుట్లు ఆపాలని నిబంధనలు ఉన్నాయి. ఆరోగ్య బీమా సబ్సిడీలపై డిసెంబర్లో ఓటింగ్ జరగనుంది. ఆఖరికి ఫుడ్ స్టాంపులు కూడా, అంటే తిండి లేని 4.5 కోట్ల జనానికి, అమెరికాలో 4.5 కోట్ల మంది తిండికి కూడా రోజు ఫ్రీగా తిండి ఎక్కడ దొరుకుతుందని వెతుక్కోవాల్సిన వాళ్ళకి కూడా నిన్నటిదాకా ఈ షట్డౌన్ కాలంలో చాలా చోట్ల ఉచిత భోజనం, అంటే స్టాంప్స్ అంటారు, ఫుడ్ స్టాంప్స్ అంటారు, అవి లభించే అవకాశం లేకుండా పోయింది. చాలా కష్టమైంది అది ఆ డిపార్ట్మెంట్ పనిచేయడం. సో ఇట్లాంటివన్నీ ఈరోజు అధిగమించబడబోతున్నాయి. ఇట్లాంటి స్థితిలో ఉన్న అమెరికా రేపు పొద్దున ఎప్పుడైనా మళ్ళీ జనవరి తర్వాత కూడా మళ్ళీ ప్రతిష్టాపనకి అవకాశం ఉంది. కాబట్టి ఏంటంటే అమెరికా కష్టాలు ఏం తీరలా, అమెరికా కష్టాలు అలాగే ఉన్నాయి. కానీ ఏంటంటే తాత్కాలికంగా ఆ కష్టాల వల్ల వచ్చినటువంటి బై ప్రోడక్ట్, ఒక సైడ్ ఎఫెక్ట్, అది మళ్ళీ అధిగమించబడింది అంతే. అమెరికా కష్టాలు అలాగే ఉన్నాయి, అమెరికా ఆర్థిక సమస్యలు అలాగే ఉన్నాయి. అమెరికాలో నిరుద్యోగం పెరిగే అవకాశం, ఈ మధ్యకాలంలో నిరుద్యోగం మళ్ళీ పెరుగుతుంది. అలాగే ద్రవ్యోల్బణం వచ్చే అవకాశం టారిఫ్ల వల్ల, ఈ విధించిన టారిఫ్ల వల్ల ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. చాలా సమస్యల మధ్య అమెరికా ఈరోజు కొట్టుమిట్టాడుతుంది. కాబట్టి ట్రంప్ ఇట్లా ఎమర్జెన్సీ చర్యలు అని చెప్పి ఒక ఆపరేషన్ లాగా, ఎమర్జెన్సీ పేషెంట్కి ఆపరేషన్ లాగా, అమెరికా ఆర్థిక వ్యవస్థకు ఆపరేషన్ లాగా చేపట్టాడు. కాబట్టి అమెరికా సమస్యలు ఏం తీరలా, తాత్కాలికంగా వాటి వల్ల వచ్చినటువంటి ఒక సైడ్ ఎఫెక్ట్ తగ్గింది అంతే. డెట్ సీలింగ్ అంటే ప్రభుత్వం ఎంత మొత్తంలో అప్పులు చేసుకోవాలి అనే పరిమితి. ఈ షట్డౌన్ డీల్లో నేరుగా డెట్ సీలింగ్ పెంపు లేదు. కానీ ఇది జూలై 2025లో వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ద్వారా ఇప్పటికే 5 ట్రిలియన్లు పెంచి $41.1 ట్రిలియన్ల వరకు అప్పులు చేసే ఛాన్స్ ఉంది. ఈ ఫండింగ్ ఎక్స్టెన్షన్ వల్ల ప్రభుత్వం సంవత్సరానికి సుమారు $1.8 ట్రిలియన్ అప్పులు చేర్చుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. ప్రతి 6 నెలలకు ఓసారి ఇష్టం వచ్చినట్లు అప్పులు పెంచుకోవడానికి పర్మిషన్ ని అమెరికా కాంగ్రెస్, అంటే హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్, సెనెట్ కలిసి ఇస్తున్నాయి. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా చెప్పుకునే అమెరికా నిజానికి ఓ అప్పుల కుప్ప. ప్రస్తుతం అమెరికా అప్పు $38 ట్రిలియన్. షట్డౌన్ ఎందుకు ముగిసిందంటే, షట్డౌన్లో డెమోక్రట్లు సాధించిన విజయంగా దీన్ని చెప్పుకోవడానికి ఏమీ లేదనేదే చెప్తుంది. డెమోక్రట్లో కొంతమంది రిపబ్లికన్ల తరఫుకి ఫిరాయించడం వల్ల, కొంతమంది ఇండిపెండెంట్లు కూడా ట్రంప్కు అనుకూలంగా ఓటేయటం వల్ల ఈ షట్డౌన్ ముగిసింది. దాని అర్థం ఏంటి? రిపబ్లికన్లు లేకపోతే ట్రంప్ పైచేయి సాధించారు షట్డౌన్ విషయంలో. ఆయన మొండికేసి కూర్చున్నా కానీ ఆయనదే పైచేయి అయింది. కాబట్టి ఈ మధ్యలో అమెరికా నష్టపోయింది, అమెరికా ప్రజలు నష్టపోయారు, అమెరికా ఉద్యోగులు నష్టపోయారు, అమెరికా పరిపాలన ప్రతిష్టంభన వల్ల చాలామంది నష్టపోయారు. సో అదొకటి. రెండోది ఏంటంటే, ఇక అమెరికా కష్టాలు తీరుతాయంటే అమెరికా కష్టాలు తీరవు. అమెరికా కష్టాల్లో భాగమే ఈ షట్డౌన్. దేనికి ఎంత కేటాయించాలనే విషయంలో వచ్చిన వివాదమే ఈ షట్డౌన్కి మేజర్ రీజన్. డెమోక్రట్లు చెప్తుంది ఒకటి, డెమోక్రట్లు ఈ హెల్త్ కేర్కి సంబంధించి కేటాయింపు పలాంటి ఉండాలని చెప్పి దాన్ని కంటిన్యూ చేయాలని చెప్తున్నారు. దాని విషయంలో రిపబ్లికన్లకు అంగీకారం లేదు. దాంతో అంగీకారం లేకపోవడం వల్ల ప్రతిష్టంభన ఏర్పడింది. ఒకవైపు షట్డౌన్ కొనసాగుతూ ఉండగానే ట్రంప్ ఉద్యోగాలను పీకేశారు. జనవరి నుంచి 80,000కు పైగా వలసేతర వీసాలను ట్రంప్ యంత్రాంగం రద్దు చేసింది. హింస, చోరీ కేసుల నుంచి మద్యం సేవించి వాహనం నడపడం వంటి ఉల్లంఘనలకు పాల్పడిన విదేశీయుల వీసాలను సైతం రద్దు చేసింది. షట్డౌన్ దెబ్బకు అమెరికా వాయుసేవలు దెబ్బతిన్నాయి. 10% విమానాలను నిలిపివేశారు. ఈ నష్టం పూరించలేనిది. షట్డౌన్ 43 రోజుల పాటు ప్రతి వారం $15 బిలియన్ కోల్పోయింది అమెరికా. అంటే $90 బిలియన్ పైగా నష్టపోయింది.
మెడికల్ కేర్ లేక సామాన్యులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఆహార సంక్షేమం కూడా తెచ్చిపెట్టింది సంక్షోభం. అల్పాదాయ కుటుంబాలకు జీవనాధారమైన ఫుడ్ స్టాంప్స్ ప్రయోజనాలు అందకుండా పోయాయి. దీంతో 4.5 కోట్ల మంది ఆకలితో అలమటించారు. 2018లో షట్డౌన్ 35 రోజుల పాటు జరిగింది. ఇప్పుడు ఆ రికార్డు బద్దలైంది. ఇదంతా ట్రంప్ ఎఫెక్టే అంటున్నారు విశ్లేషకులు.